Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాజ్యసభ సీటు రాలేదు, మీకేంటి? సీటు మిస్ పై షర్మిల రియాక్షన్. కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో తనకు అధిష్టానం ఇచ్చిన రాజ్యసభ సీటు హామీ నిలబెట్టుకోవాలంటూ ఈ మధ్యే పార్టీ పెద్దల్ని కలిసి విజ్ఞప్తి చేసిన పిసిసి చీఫ్ వైఎస్ షర్మిలకు ఎంపికలో మాత్రం నిరాశ ఎదురైంది. దీంతో ఈసారి తప్పకుండా తనకు సీటు లభిస్తుందని ఆశించిన షర్మిల సైలెంట్గా ఉంటున్నారు. అయితే దీనిపై బీజేపీ సెటైర్లు వేస్తూ పెట్టిన ట్వీట్ ఆమెకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో బీజేపీకి షర్మిల ఘాటు కౌంటర్ ఇచ్చారు. షర్మిలకు రాజ్యసభ సీటు దక్కకపోవడంపై ఏపీ బీజేపీ ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో రాజ్యసభ సీటు రాకపోవడంతో ఏర్పడిన అసహనంలో షర్మిల ట్వీట్ చేస్తూ వాస్తవాలను పూర్తిగా విస్మరించినట్టున్నారు అంటూ ప్రధాని మోడీపై ఆమె విమర్శలకు కౌంటర్ ఇచ్చింది. దీనిపై స్పందించిన షర్మిల రాజ్యసభ సీటు మాట ఇచ్చిన వాళ్లకు, మాట తీసుకున్న వాళ్ళకి మాత్రమే సంబంధించిన విషయం అంటూ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. మధ్యలో మీ అసహనం ఏంటి? ఈ అతిస్పందన ఎందుకు అంటూ బీజేపీకి చురకలు అంటించారు. 12 ఏళ్ల వైఫల్యాలను ప్రజల ముందు పెడితే సమాధానం చెప్పే దమ్ము లేక అర్థం పర్థం లేని అంశాలను మాట్లాడే మీ సంస్కారం ఏపాటిదో అర్థమైందన్నారు. ప్రజా ఉద్యమ గొంతుకగా ఎవరిది ఆరాటమో, ఎవరిది అసహనమో రాష్ట్ర ప్రజలకు అంతా తెలుసని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అంకిత భావం మాది, సహనాన్ని కోల్పోయి పిచ్చి ప్రేలాపనలు మీవి అని అన్నారు. నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పుండి మీద కారం చల్లే చేష్టలు బంద్ పెట్టి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన లేవనెత్తిన 12 వైఫల్యాల మీద సమాధానం చెప్పాలన్నారు. మీద మెరుగులు చూపించడం ఆపి లోపల పురుగుల సంగతి తేల్చాలన్నారు. రైళ్లు, రహదారులు అని చెప్పడం కాదని నిత్యావసర ధరలు 300% ఎందుకు పెరిగాయో చర్చకు రావాలన్నారు.